స్పెసిఫిక్‌గా మన బ్యాటింగ్ టీమ్ గురించి మాట్లాడితే, మన టాప్ ఆర్డర్‌లో సంజు శాంసన్ డెఫినైట్‌లీ ఫార్మ్‌లో ఉన్నారు. బట్ అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ వీళ్ళు కొంచెం ఇంకా లైక్ బెటర్ పెర్ఫార్మన్స్ రావడానికి కొంచెం ఛాలెంజింగ్‌గా అనుకుంటున్నాం. ఐ మీన్ చూస్తున్నాం మనం మ్యాచ్‌లో. సో, బ్యాటింగ్ ఆర్డర్ మనం ఇంకెంత బెటర్ చేయొచ్చంటారు? లేదా అక్కడ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ టీమ్ అనగానే మనకి బౌలింగ్ పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంది. అండ్ వాళ్ళ టీమ్ నుంచి మనకి ఆదిల్ రషీద్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ లెగ్ స్పిన్నర్ గూడా. అండ్ సో, ఇలా బ్యాటింగ్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నాకు ఇషాన్ కిషన్ ఫార్మ్ విషయంలో పెద్దగా బెంగ ఏం లేదు. ఎందుకంటే అతను ఒక 2 బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ అయితే అది ఒక రియల్లీ స్పెషల్ ఇన్నింగ్స్. అండ్ ఈవెన్ ఒక 30 కూడా చేశాడు అగైన్స్ట్ జింబాబ్వే. లాస్ట్ మ్యాచ్‌లో కొద్దిగా అతను 10 రన్స్‌కి కొట్టాడు. సో, హి లుక్డ్ వెరీ గుడ్. అంటే ఒకసారి వస్తాయి రన్స్ వస్తాయి. ఒకసారి హై రిస్క్ గేమ్ ఆడతారు కాబట్టి ప్రతిసారి వాళ్ళు పెద్ద నాక్స్ ఆడారు. ఇషాన్ కిషన్ ఈస్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్. ఇషాన్ కిషన్ విషయంలో మనకు ఎలాంటి బెంగ అవసరం లేదు. అభిషేక్ మాత్రం ప్రాబ్లమ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 50 చేశాడు మిడిల్ ఒక జింబాబ్వే పైన. బట్ ఓవరాల్‌గా అతను ఇంకా గూడా కాన్ఫిడెన్స్ లేదేమో అనిపించింది. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్ చూసినా, అతను ఆడుతున్న తీరు, బ్యాటింగ్ అని ఫీల్డింగ్‌లో కూడా లాస్ట్ మ్యాచ్‌లో 2 క్యాచ్‌లు చాలా ఈజీ క్యాచెస్ వదిలేసాడు. మామూలుగా అయితే ఇది వెరీ వెరీ సేఫ్ ఫీల్డ్.